వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ నిస్తార్ను రూపొందించినటువంటి భారత్ డ్రైవింగ్ సపోర్ట్ వెజల్స్ డిఎస్వి నిర్మాణంలో భారత్ కీలకమైన మైలురాయిని అధిగమించింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్ ఆత్మనిర్భర భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ విస్తార్ను రూపొందింంచింది. ఇది సముద్ర గర్భంలో ఉన్న జలాంతర్గాములను రక్షించే ప్రత్యేకమైనటువంటి యుద్ధ నౌక. ఇప్పటి వరకు చేపట్టిన 11 ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఇటీవల తుది ట్రయల్ నిర్వహించడం జరిగింది. యాడ్ 1190 పేరుతో నౌక పరుల చివరి దశకు కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇంతకీ నిస్తార్ చరిత్ర చూసుకుంటే మనకు 1971లో భారత్ పాక్ యుద్ధంలో ఐఎన్ఎస్ నిస్తార్ పాక్ నౌకాదళానికి చెందినటువంటి పిఎన్ఎస్ ఘాజీ సబ్ మెరైన్ ను ధ్వంసం చేసి చారిత్రక విజయం సాధించింది. ఆ తర్వాత నిస్తార్ సేవ నుండి వైదొలగడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ భారత నౌకాదళం కొత్త నిస్తార్ క్లాస్ నిర్మాణ బాధ్యతను విశాఖపట్నంలోని హెచ్ఎస్ఎల్కు అప్పగించడం జరిగింది. అయితే ఈ నిస్తార్ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే ఎలా ఉంటాయంటే, డీప్ సబ్ మెరైన్ రెస్క్యూ వెహికల్, ఇది డిఎస్ఆర్వి, సముద్ర గర్భంలో ఉన్న జలాంతర్గాములకు సహాయం చేస్తుంది. అలాగే ఈ మెరైన్ క్రేన్గా కూడా ఉపయోగపడుతుంది. ఎలాగంటే సముద్ర గర్భం నుంచి 15 టన్నుల బరువు ఎత్తేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలాగే డైవింగ్ కెపాసిటీ చూసుకుంటే 75 మీటర్ల లోతులో కూడా ఆపరేషన్ చేయగలదు. అలాగే దీని యొక్క ఎనర్జీ శక్తి ఎంత అంటే 13 మెగావాట్ వాటిలోని జనరేటర్ కూడా ఉంటుంది. అలాగే 300 మీటర్ల లోతు వరకు కార్యకలాపాలు నిర్వహించగలదు. అలాగే 11 టైమ్స్ సీ ట్రయల్స్ అనేది విజయవంతంగా పూర్తయింది. తుది ట్రయల్ కూడా పూర్తయింది. ఈ ఐఎన్ఎస్ నౌక యొక్క పరిమాణం ఇతర వివరాల్లోకి వెళ్తే దీని బరువు 9350 టన్నులు ఉంటుంది. అలాగే పొడవు అనేది పొడవు 118.4 మీటర్లు ఉంటుంది. వెడల్పు 22.8 మీటర్లు ఉంటుంది. కంప్లీట్గా మన స్వదేశీ పరిజ్ఞానం అనేది 80% ఇందులో ఉంది. ప్రాజెక్ట్ వ్యయం ఏంటంటే 2396 కోట్లు ఉంటుంది. అలాగే అత్యాధునికమైన సెన్సార్ నావిగేషన్ రాడార్ని కూడా కలిగి ఉంది. థ్యాంక్ యూ.